హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనకు ఎస్ఎస్సి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనము ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్లై కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ వీడియోని మీకు యూజ్ అయితే ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు యూజ్ అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే మనము తెలుసుకుందాం. సో ముందుగా మనకు ఈ నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలక్షన్ నుంచి అయితే రిలీజ్ అయింది కాబట్టి దీనికి సంబంధించి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకు జూలై 26వ తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి. ఇక ఆగస్టు 17వ తారీఖు వరకు అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లికేషన్ తప్పుగా పెట్టుకుంటే ఆగస్టు 27 నుంచి 28 ఈ తారీఖుల్లో మీరు ఈ యొక్క కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి ఒకటి సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకు సిబిటి ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్, నవంబర్ ఈ నెలలో ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా హెల్ప్ లైన్ అప్లికేషన్ ఫారం గురించి కావాలని కూడా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రూప్ బికి సంబంధించింది, ఇవి నాన్ గెజిటెడ్ సంబంధించింది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి గ్రూప్ సికి సంబంధించింది. ఇది వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్ అండ్ ఆర్గనైజేషన్స్, మనకు కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి కూడా నేను చెప్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో దానికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక వేకెన్సీస్ వివరాలకు అయితే చూసినట్టయితే టెంటేటివ్ వేకెన్సీస్ అనేది మనకు అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరిగింది. 2006 ఉద్యోగాలు అయితే అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏ గవర్నమెంట్ సెక్టర్లలో ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి అనేది మనకు ssc.gov.in ఫర్ క్యాండిడేట్ టెంటేటివ్ వేకెన్సీస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రస్తుతం అయితే తర్వాత ముందు 2003కు సంబంధింంచి ఎక్కడెక్కడ పోస్టులు ఎక్కడెక్కడ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు అన్నది మనకు చూపెడతా. ప్రస్తుతానికి అయితే 2004 ఈ నోటిఫికేషన్కి సంబంధించి 2006 ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే లేవు. సో పోయిన సంవత్సరం ఏ విధంగా ఇచ్చారు అన్నది మాత్రం చూపెడతాను. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అర్హులు ఉంటే మాత్రం అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం ఇక్కడ చూసుకుందాం. నేషనాలిటీ ఇండియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నేషనాలిటీ ఇండియన్ ఉన్న వాళ్ళు. ఇక ఏజ్ లిమిట్ అయితే మనకు ఆగస్టు 1వ తారీఖు వరకు అయితే కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది ఉంటుంది. ఈ డేట్ వరకు అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 10 years. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. దీనికి సంబంధించి ఫీజు కూడా ఎక్కువ ఉండదు, 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది స్టెనోగ్రఫీ, దాని గురించి కూడా మనం ముందు మాట్లాడుకుందాం. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు స్టెనోగ్రఫీ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పి అయితే మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్ట్కు సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది మనకు ఇక్కడ 100 రూపాయల ఫీజు అనేది ఇచ్చింది. ఇక్కడ చూసినట్టయితే 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో, ఆల్ ఉమెన్స్ ఎవరైనా పర్లేదు, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే సరిపోతుంది, వాళ్ళకు ఫీజు అనేది లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫీజు పేమెంట్ చేయడం అవసరం లేదు. 100 రూపాయలు కూడా ఫ్రీయే. వీళ్ళు ఆన్లైన్లో, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ద్వారానైతే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే సౌత్ రీజియన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, ఈ విధంగా హైదరాబాద్, వరంగల్ ఈ సెంటర్లలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ అనేది మనకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే
సో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి 50 క్వశ్చన్లకు 50 మార్కులు చొప్పున ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లకు 50 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్కి సంబంధించి 100 క్వశ్చన్లకు 100 మార్కులు ఉంటాయి. ఇది 2 గంటల్లో మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ కింద ఇవ్వడం జరుగుతుంది. హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 అంటే మనకు 4 క్వశ్చన్లు మనం రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే ఒక మార్క్ని అయితే తీసివేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి సో నార్మలైజేషన్ పద్ధతిలో మనకు ఈ యొక్క రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిలబస్ కూడా ఉంది, ఒకసారి మీరు చూసుకోండి. నోటిఫికేషన్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను. సో దాని నుంచి మీరు ఈ యొక్క వీడియో నోటిఫికేషన్ను అలాగే అప్లై ఆన్లైన్ లింక్ అయితే మీరు వెళ్ళొచ్చు, లేదా మీరు గూగుల్లో ఎస్ఎస్సి నుంచి కూడా సెర్చ్ చేసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్కిల్స్ ఇన్ స్టెనోగ్రఫీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి మనకి ఇక్కడ ఫస్ట్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటు ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటారో స్టెనోగ్రఫీ మీద స్కిల్స్, స్టెనోగ్రఫీ అంటే ఏంది అది తెలిసి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా ఆ స్కిల్స్ అయితే ఉండాలి. మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ టైపింగ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితేనే మీకు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు స్టెనోగ్రఫీ ఏంటంటే ఈ విధంగా స్టెనోగ్రఫీ యొక్క కోడ్ ఉంటుంది. ABCDకి బదులుగా ఈ విధంగా స్టెనోగ్రఫీకి సంబంధించిన ప్రత్యేకించి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో మనకు ఇవి ఎట్లా ఉంటాయంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇవన్నీ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ బోర్డు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ విధంగా డిపార్ట్మెంట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇవన్నీ డిపార్ట్మెంట్స్లలో మనకు ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన వేకెన్సీ లిస్టు. లాస్ట్ ఇయర్ ఎన్ని ఇచ్చిందంటే సో లాస్ట్ ఇయర్ ఇక్కడ చూసుకున్నట్టయితే 1145 టోటల్గా 1145 వేకెన్సీస్ అయితే పోయిన సంవత్సరం రిలీజ్ చేసిండు. సో ఈ సంవత్సరం 2006 ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నేను ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్లో ఇస్తారని చెప్పి చూపించడానికే పోయిన నోటిఫికేషన్ అయితే చూపెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే. ఈ విధంగా వేరు డిపార్ట్మెంట్లో, మినిస్ట్రీ డిపార్ట్మెంట్లలో ఈ స్టెనోగ్రఫీకి సంబంధించి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతే స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ స్టెనోగ్రఫీకి సంబంధించిన ఒక వీడియో లింక్ని అయితే పెడతాను. ఒకసారి అయితే ఆ వీడియోని అయితే చూడండి కంపల్సరీ. సో దాని ద్వారా మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకు ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ B, గ్రేడ్ D అలాగే గ్రేడ్ Cకి సంబంధించిన ఉద్యోగాల వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.